హాయ్ హలో మనం లాస్ట్ క్లాస్లో భాజనీయత సూత్రాల గురించి చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? సెకండ్ అండ్ థర్డ్ అంటే రెండవ మూడవ భాజనీయత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్ బై 2 and 3 చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో 4, 5 యొక్క భాజనీయత సూత్రాల గురించి చెప్పుకుందాం. సో చూడండి, ఫస్ట్ 4వ భాజనీయత సూత్రం, దాన్ని డివిజిబిలిటీ బై 4. ఏంటి దాని యొక్క కండిషన్ అంటే రూల్ ఏమి? 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో చివరి 2 అంకెలతో 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అంకెలు ఉన్న సంఖ్యల్లో చివరి 2 అంకెలతో అంటే 1 మరియు 10ల స్థానంతో ఏర్పడే సంఖ్యను 4 చే భాగించబడితే ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలలో చివరి 2 అంకెలతో అంటే ఒక సంఖ్య తీసుకున్నాక చివరి 2 అంకెలు ఏంటివి? 1ల స్థానం మరియు 10ల స్థానంతో ఏర్పడే సంఖ్య 4 చే భాగించబడితే ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో డెఫినేషన్ చూద్దాం. చూడండి, ఏ నెంబర్ with 3 or more digits is divisible by 4 if the number formed by its last 2 digits, that is ones and tens, is divisible by 4. ఓకే, ఇంకోసారి చెప్తాను చూడండి. ఏ నెంబర్ with 3 or more digits is divisible by 4 if the number formed by its last 2 digits, that is ones and tens, is divisible by 4. ఓకేనా, ఇది డివిజిబిలిటీ 4 యొక్క రూల్. ఏమంటున్నాం? 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సంఖ్యలలో చివరి 2 సంఖ్యలతో అంటే 1 మరియు 10ల స్థానంతో ఏర్పడే సంఖ్య 4 చే భాగించబడితే ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రిపుల్ డిజిట్స్ ఒకటి తీసుకుందాం అనుకోండి, 212. ఇది ట్రిపుల్ డిజిట్స్ యొక్క సంఖ్యన. దీంట్లో లాస్ట్ 2 డిజిట్స్ అన్నమా అంటే వన్స్ అండ్ టెన్స్ అని చెప్పాము. అంటే 1 మరియు 10ల స్థానంలో ఉన్న అంకెలను తీసుకుందామని చెప్పాము. ఇక్కడ ఏమున్నాయి? 1ల స్థానంలో 2, 10ల స్థానంలో 1 అంటే 12. దీన్ని 4తో డివిజిబుల్ చేద్దాం. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందా? చూడండి, ఇక్కడ ట్రిపుల్ డిజిట్ సంఖ్య తీసుకున్నాం. ఈ ట్రిపుల్ డిజిట్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్, టెన్స్ అంటే 1 మరియు 10ల స్థానం ఉన్న సంఖ్యను మాత్రమే ఇక్కడ తీసుకున్నాం. అది 4 చే భాగించబడిందా? చూడండి, 4 చే భాగించబడింది కాబట్టి ఈ ట్రిపుల్ డిజిట్ నెంబర్ కూడా 4 చే భాగించబడుతుంది. అర్థమైందనుకుంటా. ఇప్పుడు 3 అంకెలు ఉన్న సంఖ్యని తీసుకున్నాం. దానిలో కూడా 2 అంకెల సంఖ్యనే మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ 2 అంకెల సంఖ్య 4 చే భాగించబడింది కాబట్టి ఈ 3 అంకెల సంఖ్య కూడా 4 చే భాగించబడుతుంది. మీరు ఎగ్జాంపుల్ బాగా గమనించండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4th డివిజిబుల్ అయింది కాబట్టి ఈ సంఖ్య కూడా 4 చే డివిజిబుల్ అవుతుంది అంటే భాగించబడుతుంది అని చెప్తున్నాం. ఇదే డివిజిబిలిటీ రూల్ బై 4 యొక్క కండిషన్. ఇదే 4వ భాజనీయత సూత్రం. ఓకేనా, చూడండి, 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలలో చివరి 2 అంకెలతో అంటే 1 మరియు 10ల స్థానంలో ఏర్పడే సంఖ్య 4 చే భాగించబడితే ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది. ఇది చూడండి, 3 అంటే ట్రిపుల్ డిజిట్తో ఏర్పడినటువంటి నెంబరు లాస్ట్ 2 ప్లేసెస్ అంటే 1, 2 స్థానంలో ఉన్న అంకె 1, 2 స్థానంలో ఉన్నటువంటి సంఖ్య 4 చే భాగించబడింది కాబట్టి ఈ 3 అంకెల సంఖ్య కూడా 4 చే భాగించబడింది. ఇదే డివిజిబిలిటీ రూల్ బై 4 అంటే 4వ భాజనీయత సూత్రం. ఓకేనా, నెక్స్ట్ 5వ భాజనీయత సూత్రం చూద్దాం. చూడండి, 5వ భాజనీయత సూత్రం, డివిజిబిలిటీ బై 5. 1ల స్థానంలో 0 లేదా 5 ఉంటే 5 చే భాగించబడుతుంది. సింపుల్ కదా. 5వ భాజనీయత సూత్రం, 1ల స్థానంలో ఏముండాలా? 0 కానీ 5 కానీ ఉందంటే 5 చే ఖచ్చితంగా భాగించబడుతుంది.
ఐదవ బాధ్యత సూత్రం ఏమిటి? సింపుల్గా లాస్ట్ స్థానంలో ఏ సంఖ్యనైనా తీసుకో, అది ఒకటోది కావచ్చు, 2 అంకెల సంఖ్య కావచ్చు, 3 అంకెల సంఖ్య కావచ్చు, 4 అంకెల సంఖ్య కావచ్చు, ఏ సంఖ్య అయినా పర్లేదు. మనకి చివరి అంకె ఏముండాలా? 0 కానీ 5 కానీ ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉందంటే అది ఖచ్చితంగా 5 చే భాగించబడుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్, ఐదవ బాధ్యత సూత్రం. దాన్నే ఇంగ్లీష్లో ఏ నెంబర్ which has either 0 or 5 in its ones place is divisible by 5. ఇది ఇంగ్లీష్లో డెఫినేషన్. ఏ నెంబర్ which has either 0 or 5 in its ones place is divisible by 5. అర్థమైందా? ఐదవ బాధ్యత సూత్రం. మనం ఎన్ని అంకెలు ఉన్న సంఖ్యనైనా తీసుకో, చివరిలో 0 కానీ అంటే ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉందంటే అది ఖచ్చితంగా 5 చే భాగించబడుతుంది. ఇది ఐదవ బాధ్యత సూత్రం. ఎగ్జాంపుల్ చూడండి. 5, 10, 25, 30, 45, 75, 100, 105. ఇక్కడ ట్రిపుల్ డిజిట్ నెంబర్ తీసుకున్నాం అంటే 3 అంకెల సంఖ్యను తీసుకున్నాం. ఇది 5 చే భాగించబడుతుంది. ఎందుకు? చివరి డిజిట్ 5. ఒకసారి సరి చూసుకోండి. ఒకవేళ 5తో డివిజిబుల్ అవుతుందా? 5 2s 5 1s ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందా? చూడండి, మనం లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది, ఇక్కడ 5, ఇక్కడ 0 అంటే లాస్ట్ అంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది ఖచ్చితంగా 5 చే భాగించబడుతుంది. ఇదే ఐదవ బాధ్యత సూత్రం. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఐదవ బాధ్యత సూత్రం. ఇది 4వ బాధ్యత సూత్రం.